వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్ గారు మరొక రికార్డు తిరగరాశాడు. కొత్త సంవత్సరంలో అన్ని కూడా శుభగడియలే, శుభవార్తలే పవన్ కళ్యాణ్ గారికి. అటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని శాఖలకు అవన్నీ తీసుకొచ్చారు. ఈరోజు దేశంలోనే ఒక ఆదర్శవంతమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తున్నాం. ఇదే సమయంలో 3 దశాబ్దాల నుంచి ఆయన మార్షల్ ఆర్ట్స్లో, ఎందుకంటే ఆయన చదువుకుంది ఇంటరే, చాలా డిప్రెషన్లో ఉన్న పరిస్థితి నుంచి ఒకప్పుడు నక్సల్స్ భావజాలంతో నక్సలిజంలోకి వెళ్దామని అడవుల్లోకి వెళ్ళబోయాడు ఆనంద సాయి తన మిత్రుడితో. అటువంటి వ్యక్తిని తన అన్నగారు మార్చిన తీరు, తను ఆ యొక్క మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని పరిణతి చెందిన తీరు నెక్స్ట్ లెవెల్. ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా మారాడంటే దానికి కారణం మార్షల్ ఆర్ట్సే. 3 దశాబ్దాల నుంచి జపనీస్ విద్య, ఇందాక చెప్పినట్టు కెంజుట్సు, దాంట్లో ఈయన అధికారికంగా ప్రవేశం లభించిందంటే మామూలు విషయం కాదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి అరుదైన ఇది ప్రదానం చేశారు. జపనీస్ కత్తి స్వామి విద్య అనమాట. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అంటే మనం చూసాం ఆయన సినిమాల్లో, చాలా సినిమాల్లో కారు కింద చేతులు పెడతాం కావచ్చు, బాక్సింగ్ చేయటం కావచ్చు, అంటే ఏది డూపు చేయడు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి. యువతని ఎంతో ఆకర్షించే ఈ వ్యక్తి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్గా జపనీస్ నుంచి పొందటం అంటే మామూలు విషయం కాదు. నేనంతా సోషల్ మీడియాలో అదే ఇదవుతుంది. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా ఇది చేశాడంటే అతనిలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం, ఎంత ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ లేకుండా చాలా ఎలా ఉండాలి, తను స్వీయ రక్షణ ఎలా చేసుకోవాలి, కరాటే శిక్షణ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ప్రతి సన్నివేశంలో ఏదో ఒకటి ఆయన గుడ్ మెసేజ్ ఉంటుంది. అదేవిధంగా జపనీస్ ఎవరు కూడా మన దేశంలో వాళ్ళ విద్య మనకెందుకులే అని అనుకుంటారు, మనకే ఇదని అనుకుంటారు. కానీ ఇందాక చెప్పినట్టు కెంజుట్స్లో ఆయన ప్రవేశం, భారతదేశం నుంచి ఏకైక వ్యక్తి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్గా జపనీస్ ప్రభుత్వం నుంచి ఆయన గుర్తింపు రావటం చాలా అభినందిస్తున్నారు. ఇది నేటి తరం హీరోలు కూడా నేర్చుకోవాలి. క్రమశిక్షణతో 3 దశాబ్దాల నుంచి ఆ విద్యను నేర్చుకొని ఈరోజు ఆయన ఆ ప్రవేశం చేశాడంటే, ఆయన్ని అధికారికంగా జపాన్ ప్రభుత్వం ఆయన గుర్తించిందంటే మరి తెలుగు వాళ్ళగా మనం అభినందించాల్సిందేగా. అదేవిధంగా తోటి నటీనటులు, హిందీ కావచ్చు, ఇక్కడ ఉన్న తెలుగు నటులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా అభినందిస్తున్నారు. ఎందుకంటే చెప్పటం చాలా తేలిక, దూపు వేసుకుని అందరూ చేస్తుంటారు. కానీ రియల్ జీవితంలో, నిజ జీవితంలో బతకాలి. మనం నేర్చుకొని 10 మందికి ఆదర్శంగా ఇది కావాలి. ఎందుకంటే ఒకదాని ఏమిటి ఒకటి ఎందుకు ఇన్ని అవార్డులు వస్తున్నాయి. ఒకవైపు సక్సెస్గా ఎప్పుడు గెలవని వ్యక్తి ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో అధికారులను తీసుకొచ్చారు. దేశ ప్రధాని మోదీ గారి చేత ఈయన పవన్ గారు తుఫాన్ అనిపించుకున్నాడు. కట్ చేస్తే ఎక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ వెళ్తే ఇక్కడ మెడికల్ కాలేజీ డాక్టర్లంతా, పూర్వ విద్యార్థులంతా 10 కోట్ల 11 లక్షల అభివృద్ధి పనులకి చీఫ్ గెస్ట్గా పిలిస్తే వాళ్ళంతా చిన్నపిల్లలు అయిపోయారు డాక్టర్లంతా కూడా. ఆయన స్పీచ్ అంతా ఆకట్టుకుంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్తున్నారు, అందరి చేత మన్ననలు పొందుతున్నారు. ఎక్కడ చూసిన కలెక్టరేట్ ఆఫీసులో, ఎస్పీ గారి ఆఫీసులో వెళ్తే అందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకు. ఒక సీఎంకి సమానంగా ఆయన నెక్స్ట్ లెవెల్ ఉంది మనకు స్పష్టంగా కనపడుతుంది. ఏదైనా కానీ ఇటువంటి విద్యలు, అంతరించిపోతున్న మన కళలు, మన సంస్కృతితో పాటుగా వేరే దేశం యొక్క విద్యలు కూడా అలవర్చుకోవటం, ఆ దిశగా 3 దశాబ్దాల నుంచి నిరంతర కృషి వల్ల కెంజుట్సు దాంట్లో ఆయనకి అధికారికంగా ప్రవేశం కలగజేయటం, వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని గౌరవించటం అటు నేషనల్ మీడియా, ఇటు తెలుగు మీడియాతో పాటు హిందీ మీడియాలో కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మోదీ గారికి అత్యంత సన్నిహితుడు. మోదీ గారు 3వ ప్రధానమంత్రి అవడానికి కారణమైన వ్యక్తి. టీడీపీతోనూ బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో అధికారులు తీసుకొచ్చిన వ్యక్తి. హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడుతున్న వ్యక్తి. హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి, 100 కోట్ల మందికి హిందువులకి మేమున్నాన్ని భరోసా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి, దానికోసం నిత్యం రాజకీయాల కంటే నా 80% మా అన్నదమ్ములు, మా కుటుంబ సభ్యులను కాపాడుకోవాలి అని సనాతన ధర్మం కోసం పోరాడుతూ ఉన్నారు. అంతరించిపోతున్న మన సంస్కృతిని కాపాడుతూ ఉన్నారు. ఇంకోవైపు ఎక్కడైతే రోడ్లు, అస్తవ్యస్తమైన వ్యవస్థల్ని బాగు చేస్తూ ఉన్నారు. తర్వాత ప్రభుత్వ పాలన మీద పూర్తి దృష్టి పెట్టాడు. సంక్రాంతి కంటే కుటుంబంతో ఎక్కడైనా విదేశాలు వెళ్ళి ఈ పరిస్థితి నుంచి తన కుటుంబం తన గెలిపించిన పిఠాపురంకే వెళ్ళి సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభించాడు. 2 రోజులు అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేశాడు. 3 రోజు రంగరాయక మెడికల్ కాలేజ్ వెళ్ళాడు. నిన్న ఈ అవార్డు రావటం ఆయన ముఖ్యంగా జనసేన, వీర మహిళలు కావచ్చు, ఆయన అభిమానించే వాళ్ళు కావచ్చు, మెగా అభిమానుల్లో ఒక పండగ దినంగానే మనం చూడొచ్చు. ఇంకోవైపు మనశంకర్ వరప్రసాద్ బ్లాక్ బస్టర్ హిట్గా సక్సెస్ అయింది. వాళ్ళ మెగా 2025 శుభవార్తలు అన్ని కూడా 2024లో అధికారంలో వచ్చి అధికారాన్ని వాళ్ళ అన్నయ్యతో షేర్ చేసుకున్నారు. అధికారంలో రాజకీయాలు సక్సెస్ అయ్యారు. తర్వాత ఓజీ కూడా ఎంత సక్సెస్ అయిందో మనం చూసాం. 2026 స్టార్టింగ్లోనే మనశంకర్ వరప్రసాద్తో రికార్డులు చిరంజీవి గారు సృష్టిస్తుంటే, రాజకీయాల్లో అటు మార్షల్ ఆర్ట్స్లో విశేషమైన రికార్డులు, ప్రపంచవ్యాప్తంగా టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్గా పవన్ కళ్యాణ్ గారు గుర్తింపు పొందటం అభినందించదగ్గ విషయం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా
అటు రాజకీయాలు, ఇటు సినిమాలు, ఒకవైపు మార్షల్ ఆర్ట్స్ ఎందుకు చేస్తున్నాడంటే ఒక కాన్ఫిడెంట్ లెవెల్ యూత్‌కి ఒక ఇన్స్‌పిరేషన్‌గా ఆయన మారాడు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తే మేము అది చేస్తాం అనేది యూత్ అంతా కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎమోషనల్ ఇంబాలెన్స్‌తో ఏదైనా సాధించలేనప్పుడు సూసైడ్ చేసుకునే పరిస్థితులు వస్తా ఉన్నారు. వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితిలో వెళ్ళిపోతా ఉన్నారు. ఇది కాదు. ఇది వెస్టర్నైజేషన్‌కి వెళ్ళిపోకూడదు. ఒక గంజాయి యువత డ్రగ్స్‌కి, మత్తు పదార్థాలకు బానిసైపోతున్నారు. ఇయన్నీ ఎప్పుడవుతది? తను నిగ్రహించుకున్నప్పుడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినప్పుడు, తను కాపాడుకుని ఇతరులు కాపాడుకునేటప్పుడే ఇది జరుగుతా ఉంటది. కాబట్టి ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఈ రోజున ఎక్కడ గెలవని వ్యక్తి రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడంటే కారణం ఏందంటే ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ ఆయన స్వయంగా నేర్చుకోవటం, ఇతరులకి ఆదర్శంగా నేర్పించటం. ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పి ఆయన గర్వంగా ఒక తెలుగు వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారికి జపనీస్ ప్రభుత్వం గుర్తించిందంటే మరి ఎవరున్నారు మనకి? ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అది రియల్‌గా చేసి చూపించటం, సాధించటం. 3 దశాబ్దాలుగా, ఒక దశాబ్దం కాదు. 3 దశాబ్దాల నుంచి ఈ కత్తి స్వామి విద్యని ఆయన నేర్చుకున్నాడు. నేర్చుకున్న దాన్ని ఆయన్ని జపనీస్ ప్రభుత్వం గుర్తించి సత్కరించారు. ఒకప్పుడు ఫ్రెంచ్ అవార్డు పొందిన ఫస్ట్ నటుడు ఎవరంటే ఎస్వి రంగారావు గారు అని చెప్తుంటారు. ఆ ఎస్వి రంగారావు గారి తర్వాత ఆ విధంగా అంత అద్వితీయ నటుని చిరంజీవి గారిని చూసాం. ఆ తర్వాత ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తా ఉన్నాం. ఏదైనా గానీ మెగా ఇంట అటు 2024 నుంచి వాళ్ళ విజయాలే. అటు సినిమాలు, రాజకీయాలు. 2025 నెక్స్ట్ లెవెల్ ఓజీ చూసాం. 2026 స్టార్టింగ్ నుంచి కూడా అనేక విధాలుగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి స్ఫూర్తి ప్రదాతగా, ముఖ్యంగా యువతకి స్ఫూర్తి ప్రదాతగా, యువత సాధించాలనేది. ఎందుకంటే ఉక్కు శరీరం, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం మనం అని చెప్పేసి స్వామి వివేకానంద గారు చెప్తుంటారు. అటువంటి వివేకానంద భావనలు పుణికిపుచ్చుకున్న వ్యక్తి, భగత్ సింగ్ గారి పోరాట పట్టమని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా చెగువేరా ఆశయాలు కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆలోచన కావచ్చు, నేటి మోడీ గారి యొక్క నేతృత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం కోసం ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచే తీరు అద్వితీయంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ట్విట్టర్‌లో కావచ్చు, ఫేస్‌బుక్‌లో కావచ్చు, ప్రధానమంత్రి మోదీ గారి సరసన అత్యంత వీక్షకులు పవన్ కళ్యాణ్ గారు చూస్తా ఉన్నారంటే మరి దాన్ని బట్టి ఆయన అర్థం చేసుకోవచ్చు. కమిట్మెంట్, డెడికేషన్, డిటర్మినేషన్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2026లో ఇంకా మరిన్ని విజయాలు ఆయన సాధించాలని, వాళ్ళ అభిమానులు కూడా ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని చాలామంది కోరుకున్నారు. అది కూడా భవిష్యత్తులో జరగాలని మనస్ఫూర్తిగా మనం అందరూ కోరుకుందాం.